మన తెలుగు కథలకు స్వాగతం. ఒక చిన్న, అందమైన గ్రామం, పచ్చటి పొలాలు, పొడవైన చెట్లు, గ్రామ ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. ప్రతి ఉదయం పక్షుల కిలకిలారావాలతో గ్రామం మేల్కొనేది. గ్రామం పక్కనే ప్రవహించే చిన్న నది రైతులకు జీవం పోసేది. గ్రామంలో రాముడు అనే ఓ కృషిశీల ఉండేవాడు. అతను ఎప్పుడూ తెల్లవారితేనే లేచి, తన పొలాన్ని దున్ని, విత్తనాలు వేసి, మొక్కలను ఎంతో శ్రద్ధగా చూసుకునేవాడు. ఇతరులు విశ్రాంతి తీసుకున్నా, రాముడు ఎప్పుడూ అసలు అలసిపోకుండా కష్టపడేవాడు. ఒక సంవత్సరం గ్రామం తీవ్ర వర్షాభావాన్ని, పొడి కాలాన్ని ఎదుర్కొంది. చాలామంది రైతులు నష్టపోయి, ధైర్యం కోల్పోయారు. కానీ రాముడు మాత్రం నమ్మకంతో, ధైర్యంగా ఉండి తన పొలానికి నీరు ఎక్కడైనా దొరికినా తెచ్చిపోయసాగాడు. అతను బావి తవ్వి, నదిలోంచి నీటిని తెచ్చి, తన పంటను బ్రతికించేందుకు కృషి చేశాడు. కొన్ని వారాల తరువాత ఆకాశం మబ్బులతో కప్పిపోయింది. ఒక్కసారిగా వర్షం కురిసింది. రాముడు ఎంతో శ్రమించి పెంచిన పంట సమృద్ధిగా పెరిగింది. మిగతా రైతుల పొలాలు ఖాళీగా ఉండగా రాముడి పొలం పచ్చగా మారిపోయింది. రాముడి విజయాన్ని చూసి గ్రామస్తులు ఓ ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నారు. కష్టపడితే ఎప్పుడూ ఫలితం దొరుకుతుంది. సహనం, పట్టుదల ఉంటే ఎలాంటి కష్టమైనా దాటొచ్చు. ఆ రోజునుంచి గ్రామంలోని రైతులందరూ కష్టపడి పనిచేయడం మొదలుపెట్టారు. గ్రామం త్వరలోనే సుసంపన్నంగా మారింది. నీతి: కష్టానికి ప్రతిఫలం తప్పక లభిస్తుంది. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.